ఓంకార సంజాత సమస్త వేద పురాణ పుణ్యాగమ పూజితాయ ఓంకార రూప ప్రియదర్శనాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శంకరస్య చరితా కదామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మని. మహాగణాధిపతాయ నమః. గురుభ్యో నమః. ఋషిభ్యో నమః. శివమహాపురాణం 24,000 శ్లోకాలు 7 సంహితలతోటి శివమహాపురాణం పొందుపరచబడ్డది. సాక్షాత్తు ఈశ్వరుడు ద్వారా నందికేశ్వరుడు చెప్పగా, నందికేశ్వరుడు సనత్కుమారుడు చెప్పగా, సనత్కుమారుడు వేదవ్యాసుని చెప్పగా, వేదవ్యాసుడు సూత మహాముని చెప్పగా, సూత మహాముని ప్రయాగ దగ్గర 88,000 మంది సౌనకాది మహాములకు చెప్పినట్టు పురాణం చెప్తుంది. అదేవిధంగా శ్రీమన్నారాయణుడు ప్రేరణ వల్ల నారద మహర్షి బ్రహ్మదేవుని దగ్గర ఈ శివమహాపురాణం విన్నట్టు పురాణం చెప్తుంది. 24,000 శ్లోకాలు 7 సంహితలు. 1 విద్వేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయువ్య సంహిత, మొత్తం 7 సంహితలు శివమహాపురాణం. ఎవరైతే రోజు నుదుట విభూది, మెడల రుద్రాక్ష, శ్రీ శివాయ నమస్తుభ్యం అని శివునికి అభిషేకం చేసి శివపూజ చేసే వారిని చూసినంత మాత్రానే త్రివేణి సంఘంలో మనం స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం స్పష్టంగా చెప్తుంది. శ్రీ శివాయ నమస్తుభ్యం ఎవరైతే అంటారో, నిరంతరం శివుని అభిషేకం చేసి శ్రీ శివాయ నమస్తుభ్యం అని ఎవరైతే అంటారో వాళ్ళ ముఖం చూస్తే త్రివేణి సంఘంలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని పురాణం చెప్తుంది. ఎవరైతే శివమహాపురాణం ఆ గ్రామంలో జరుగుతుంది లేదా పక్క గ్రామంలో జరుగుతుంది, శివమహాపురాణం వినడానికి వెళ్ళి శివమహాపురాణం విని మళ్ళీ ఇంటికి వచ్చి ఒక్కసారి ఇట్లా ఇంటికి అడుగు పెట్టగానే ఆ ఇల్లు కాశీతో సమానం అని పురాణం స్పష్టంగా చెప్తుంది శివమహాపురాణం. అదేవిధంగా శివమహాపురాణం విని ఆ మొత్తం 24,000 శ్లోకాలు శివమహాపురాణం విని బయటికి ఆ మండపం నుంచి బయటికి వచ్చిన ఆ భక్తుని కాలి ధూళి నుదుట రాసుకున్న వారు త్రివేణి సంఘంలో స్నానం చేసిన పుణ్యఫలం, గంగలో స్నానం చేసిన పుణ్యఫలం, సప్త సముద్రాల స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని శివమహాపురాణం చెప్తుంది. నేను ఉట్టిగా చెప్తలేను, శివమహాపురాణ గ్రంథం నా చేతిలోనే ఉన్నది. చూడండి, శివమహాపురాణం చెప్తున్నది నేను చెప్తున్నా. 24,000 శ్లోకాలు 7 సంహితలతోటి శివమహాపురాణం. మనం చెప్పుకోబోయేది శివమహాపురాణం. ఓం నమః శివాయ. ఆల్రెడీ మనం 4 అధ్యాయాలు విద్యేశ్వర సంహితలు చెప్పుకున్నాం. ఇది 5వ అధ్యాయము విద్యేశ్వర సంహిత శివమహాపురాణం. భైరవ అవతారం గురించి మనం శివుని భైరవ అవతారం గురించి మనం చెప్పుకోబోతున్నాం. పూర్వము శ్వేతవరాహ కల్పము ప్రారంభం సమయంలో బ్రహ్మదేవుడు అప్పుడప్పుడే జీవులను అంటే మానవులను, పక్షులు, పక్షాదులను అన్నీ అప్పుడప్పుడే సృష్టిస్తూ కొంతమంది సృష్టించాడు. చుట్టూ తిరిగి చూస్తే చిమ్మ చీకటి, ఎవరు లేరు. ఇక బ్రహ్మదేవుడు తప్ప ఎవరు కనబడలేదు. అప్పుడు శ్వేతవరాహ కల్పం ప్రారంభ సమయంలో ఇక చుట్టూ తిరిగి ఇక నా అంత దైవం లేదు, నేనే పరబ్రహ్మని అనుకొని అతను మొత్తం తిరిగి ఎక్కడి నుంచి వచ్చిన ఆ తామరపు ఆ కిందికి వస్తాడు. ఎక్కడే పుట్టినా అని అక్కడికి వస్తాడు. అక్కడికి వస్తే ఆల్రెడీ విష్ణుమూర్తికి వస్తాడు కాబట్టి అది అక్కడ కట్ చేస్తాడు. ఎప్పుడైతే విడిపోయిన బ్రహ్మకు ఆ స్మృతి కోల్పోయి విష్ణుమూర్తి నుంచి వచ్చినా అని అది స్మృతి కోల్పోయిన మొత్తం తిరిగి శయనపానం మీద పడుకొని ఉన్న విష్ణుమూర్తిని చూస్తాడు. నాయన నువ్వు ఎవరు అంటే విష్ణుమూర్తి కళ్ళు తెలిసి అసలు నువ్వు ఎవరు, నా పుత్రుడు నువ్వు అంటే ఇక నేనే పరబ్రహ్మ అని చెప్పి ఇద్దరు శివమాయ కమ్మేసి ఇద్దరు నేను అని చెప్పి డి అంటే డి, ఢామ్ అంటే ఢామ్ అని ఇద్దరు, ఒకరు వారుణాస్త్రం వేస్తాడు, ఒకరేమో అగ్నియాస్త్రం వేస్తారు, ఒకరేమో బ్రహ్మాస్త్రం వేస్తాడు, తర్వాత నారాయణాస్త్రం వేస్తాడు. ఇట్లా వేసుకుంటేసరికి మొత్తం ముల్లోకాలు మొత్తం అగ్నిపర్వతాలు బద్దలవుతుంటే అక్కడ ముక్కోటి దేవతలందరూ పోయి అప్పుడే సృష్టి మొదలవుతుంది, మానవులు అప్పుడెప్పుడు పుడతాను, పక్షులు పక్షాదులు అప్పుడే పుడతాను, అప్పుడే అంతలోనే యుద్ధం అయిందని చెప్పి ముక్కోటి దేవతలందరిపై కైలాసంపై హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి శివుని పరిపది విధాలుగా స్తుతించగానే వీళ్ళ బాధ అర్థం చేసుకున్న పరమేశ్వరుడు జ్యోతి స్వరూపంగా అగ్నిలింగంగా వాళ్ళ మధ్యలో వస్తాడు. వచ్చిన తర్వాత ఈ ఆది అంతం చూడడానికి ఇతను హంసవాహనం పైకి వెళ్ళిపోతాడు, అతనుకు అంతం దొరకదు. ఈయన శ్వేతవరాహ రూపంలో
ఆయన మొత్తం భూమి మీద తవ్వుకొని పోతే ఈయనకు ఆది దొరకదు, ఆయనకు అంతం. ఆది మధ్యాంతర రహితుడు పరమేశ్వరుడు. అలాగా ఆఖరికి వీళ్ళు మధ్యలో ఆల్రెడీ చెప్తారు, వీళ్ళిద్దరు యుద్ధం చేసుకుంటా అంటే వేద దేవతలు నలుగురుగా మారి, వేద దేవతలు కిరీటాలు ధరించి విష్ణువుకును బ్రహ్మకి ఇద్దరు కలిసి చెప్తారు, నలుగురు చెప్తారు. వేదాలే దేవత రూపం దాల్చి స్వామి పరబ్రహ్మం ఈశ్వరుడు అని వేదాలు చెప్పబడ్డాయి అని చెప్పినా వినరు. ఆయన శివమాయ కమ్మేస్తుంది కాబట్టి మనం జనరల్గా మనం తెలుసుకోవాలి ఏంటంటే కల్పాలు మనవంతరాలల్లో శ్రీమద్ భాగవత పురాణాల్లో విష్ణు నుంచి శివుడు పుట్టినట్టు మనకు రుద్రుడు పుట్టినట్టు చెప్తారు. కొంత పురాణాలల్లో రుద్రుడి నుంచి విష్ణువు పుట్టినట్టు, తర్వాత బ్రహ్మ నుంచి రుద్రుడు పుట్టినట్టు ఇట్లా చూపిస్తుంటారు. అంటే కల్ప భేదాలు బట్టి మనకు ఇప్పుడు ఎలాగైతే ఒక్కొక్క యుగంలోనే ఒక యుగంలో నాలుగు యుగాలు ఉంటాయి. కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాల్లో ద్వాపరయుగంలో ఒక వ్యాసుడు ఎట్లాగైతే వస్తాడో అదేవిధంగా కల్పాలు భేదాలు బట్టి రుద్రుడి నుంచి విష్ణువు పుడతాడు, విష్ణువు నుంచి రుద్రుడు పుడతాడు, అలాగనే బ్రహ్మ నుంచి రుద్రుడు, ఇలాగా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరు పుడతారు. కానీ పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడు అని పురాణాల్లో స్పష్టంగా చెప్పబడ్డది. స్థితి చేసేటప్పుడు బ్రహ్మగా మారిపోతాడు, సృష్టి చేస్తాడు బ్రహ్మగా మారిపోతాడు, స్థితి చేస్తాడు విష్ణువుగా మారిపోతాడు, లయం చేస్తాడు రుద్రుడుగా మారిపోతాడు. ఇలాంటి తర్వాత తిరోధానం చేసేటప్పుడు ఈశ్వరుడుగా మారి మన అనుగ్రహం ఇచ్చేటప్పుడు పరమేశ్వరుడుగా మారుతాడు. అలాగనే ఈ 5 కృత్యాలు చేస్తే పరమేశ్వరుడు కాబట్టి ఆయన పరబ్రహ్మ స్వరూపం. అంటే ఇప్పుడు జ్యోతి స్వరూపం ఈశ్వరుడు, ఆ జ్యోతి నుంచే అర్ధనారీశ్వరుడుగా వెలిసాడు, అర్ధనారీశ్వరుడు నుంచే సదాశివుడుగా మారాడు, సదాశివుడి నుంచి పరమేశ్వరుడుగా మారాడు, పరమేశ్వరుడు నుంచి ఈశ్వరుడుగా మారాడు, ఈశ్వరుడు నుంచే రుద్రుడుగా మారాడు, రుద్రుడే ఈ ముగ్గురు. స్థితి చేసేటప్పుడు బ్రహ్మగా, సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, స్థితి చేసేటప్పుడు విష్ణువుగా, లయం చేస్తూ రుద్రుడుగా మారిపోతాడు. ఇక్కడ భేదం అనేది ఎక్కడ లేదు. వీళ్ళే కల్పాలు మారేటప్పుడు వీళ్ళే అవుతుంటారు, అది మనం తెలుసుకోవాలి. ఇలాగా వీళ్ళు కొట్టుకుంటుంటారు, డి అంటే డి అని అస్త్రాలు వేసుకుంటారు. ఆఖరికి పాశుపతాస్త్రం వేసేస్తారు. వేసరికి వాళ్ళ మధ్యలో శివుడు అగ్నిరూపంగా మారి ఆ పాశుపతాస్త్రాన్ని లోటు తీసేసుకున్న తర్వాత ఆది అంతం చూడడానికి ఈయన అంశరూపంలో వెళ్ళిపోతాడు, ఈయన వరాహ రూపంలో తోకుండా పోతాడు. ఈయనకు ఆది దొరకదు, ఆయనకు అంతం దొరకదు. బ్రహ్మదేవుడు విష్ణువు ఆల్రెడీ నేను పరబ్రహ్మ, నేను పెద్ద దేవతను కాదని చెప్పి ముగ్గురు నిలిపోయి సత్యం చెప్పేస్తాడు, నేను పరబ్రహ్మం కాదని చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు వెళ్తాడు, ఎత్తుకుతూ యుగాలు గడిచిపోతాయి, కల్పాలు గడిచిపోతాయి, కానీ ఆయనకు ఆది దొరకదు, అంతం దొరకపోయేసరికి ఆవును ఒక కేతకి పుష్పాన్ని తీసుకొచ్చి ముంగడు నిలబడతాడు. ఇప్పుడు నేను సత్యం, నేను అంతం చూసినా అని చెప్తాడు. శివుడు ముంగడ అసత్యం, శివుడు సత్యం, శివం సుందరం. శివుడు ముంగడ నువ్వు ఏ తప్పు చేసినా ఆ శివలింగం కూడా నువ్వు సత్యమే చెప్పాలి తప్ప అబద్ధం చెప్తే శివుని దగ్గర నడవదు. అదేవిధంగా బ్రహ్మదేవుడు అసత్యం మాట్లాడతాడు. అసత్యం చెప్పేసరికి శివుడికి వేదం చెప్తున్నా కూడా, వేదాలు కూడా రూపం దాల్చి చెప్పినా వినలేదు కాబట్టి కాలాగ్ని రుద్రంలోకి వెళ్ళి, ఆ అగ్నిలోకి వెళ్ళి శివుడు ప్రత్యక్షమై కాలాగ్ని అంటే 3వ కంటి నుంచి రుద్రుడు పుట్టి వచ్చి కాలభైరవుడు వచ్చి 5వ తల, అప్పటి వరకు బ్రహ్మదేవునికి 5 తలలు ఉండే, తర్వాత చతుర్ముఖ బ్రహ్మ అయ్యిండు, 5వ తల తీసేస్తాడు. కాలభైరవుడిపై అబద్ధం మాట్లాడింది కాబట్టి 5వ తల తీసేసరికి అప్పుడు కాలం మీద వచ్చి పడతాడు. ఇది మనము చెప్పుకున్నాము. అదే ఇక్కడ కాలభైరవుడు ఏంటంటే తల తీసేసింది, బ్రహ్మదేవుని తల తీసిన తర్వాత చేయికి వచ్చి అంటుకుంటుంది కాలభైరవుడు. అంటుకున్న తర్వాత శివుడు వచ్చి కలవబోయేసరికి శివుడు అంటాడు, హే నాయన, నువ్వు ఇక నాలో కలవకు, నీకు బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకున్నది, నువ్వు తిన్నగా ఈ లోకాలు తిరుగుకుంటూ కాశీ క్షేత్ర పాలకుడుగా మారిపోంటారు. అప్పుడంతా లోకాలు భిక్షాటన చేస్తూ తిరుగుతూ వైకుంఠం చేరేసరికి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి నమస్కరించి విద్య అనే భిక్ష చేస్తారు. ఏమైనా అక్కడ స్వీకరించి అక్కడి నుంచి తిన్నగా కాశీ వెళ్ళిపోతుంది. కాశీ వెళ్ళిపోగానే అక్కడ ఆహాకారాలు చేస్తూ బ్రహ్మతల విడిపోతుంది. బ్రహ్మహత్య మహాపాతకం విడిపోయి ఆ కపాలం చేతి నుంచి విడవగానే అక్కడ కాశీలో డొల్లిన తల బ్రహ్మతల అది డొల్లుకుంటా తిన్నగా ఇప్పుడు బద్రికాశేత్రం ఉంది కదా, బద్రికాశేత్రంలో పోయి పడిపోయి ఇప్పుడు అక్కడనే పిండ ప్రదానాలు, ఇప్పుడు బద్రికాశేత్రంలో పిండ ప్రదానాలు చేస్తారు. అక్కడ పిండ ప్రదానాలు చేసిన వారికి మోక్షం పొందరు, వైకుంఠం వెళ్తారని పురాణాల్లో చెప్తున్నది. అక్కడ చూడు కొన్ని వేల కాకులు కనబడతాయి. బద్రికాశేత్రం పోయిన బద్రీనాథ్ పోయినాడు. కేదార్నాథ్ ఎంత టఫ్ అంటే అసలు అంటే చలి మొత్తం అక్కడ మొత్తం మైనస్, అక్కడ టోటల్గా ఉష్ణం అనేది ఉండదు. అలాంటి ఏరియా అది. అలాంటిది బద్రీనాథ్ దగ్గర అక్కడ కొన్ని వేల కాకులు ఉంటాయి, మొత్తం ఐసు ముద్దలే పడుతుంటాయి అక్కడ. అలాంటి అక్కడికి బద్రీనాథ్ వెళ్ళినా భూలోక వైకుంఠం పోయినట్టే, కేదార్నాథ్ పోతే భూలోక కైలాసం పోయినట్టే పురాణాలు అలా చెప్తుంది. అక్కడ వ్యాసగృహ కూడా నీకు బద్రీనాథ్ దగ్గర అవుతుంది. నేను బద్రీనాథ్ పోయినప్పుడు రీసెంట్లీ పోయిన మే నెల బద్రీనాథ్ పోయినప్పుడు అక్కడ
కొన్ని వేల కాకులను చూసినాం. తర్వాత పిండ ప్రదానాలు చేయడం చూసినాం. అక్కడ అలకనంద అక్కడనే పారుతుంటుంది. అక్కడ తప్తగుండంలో స్నానం చేసి అక్కడ పురాణం చెప్పిన నేను. బద్రీనాథ్ స్థల పురాణం చెప్తేప్పుడు చాలామంది పెద్ద పెద్ద అధికారులు అక్కడ పంజాబ్ ఐఏఎస్ ఐపీఎస్లు కూడా అక్కడ దంపతులు అడిగినారు పురాణం. అక్కడ స్థల పురాణం అంటే అక్కడ హిందీలో చెప్పిన. తర్వాత కొంతమంది నేను తెలుగులో చెప్తా అంటే అక్కడ తెలుగు వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు కూడా విన్నారు. తర్వాత తమిళ వాళ్ళు కూడా అడిగారు. నాకు తమిళ్ రాదు కాబట్టి నేను తెలుగులో హిందీలో చెప్పడం వల్ల చాలామంది అక్కడ విన్నారు. విన్న తర్వాత అక్కడ నేను చెప్పి ఇట్లా తిరిగేస్తే 5 నిమిషాల్లో బద్రీనాథ్ దర్శనం అయింది నాకు. లేకపోతే అసలు మ్యాక్సిమం దాదాపు 5-6 కిలోమీటర్ వరకు జనమే ఉంటారు, భక్తులే ఉంటారు. బద్రీనాథ్ అనుగ్రహం వల్ల అక్కడ దర్శనం జరిగింది. తొందరగానే 5 మినిట్స్లో నాకు జరిగింది. తప్పకుండా స్నానం చేసిన పురాణం స్థల పురాణం చెప్పగానే ఆయన అనుగ్రహం లభించి 5 నిమిషాల దర్శనం అయింది. అద్భుతం బద్రీనాథ్. అంటే బతుకుండంగా బద్రీనాథ్ వెళ్తే ఆ క్యాండిడేట్ బతుకుండగానే వైకుంఠం పోయినట్టు, కేదార్నాథ్ పోతే బతుకుండగానే కైలాసం వెళ్ళినట్టు. ఇది భూలోక కైలాసం, భూలోక వైకుంఠం. అదేవిధంగా అక్కడి నుంచి దగ్గర వ్యాసగృహం ఉంటుంది. అక్కడనే మహాభారతం చెప్తుంటే ఏకదాటిగా చెప్తుంటే మహాభారతాన్ని గణేశుడు రాసినట్టు పురాణాలు చెప్తూ గణేశుడు రాస్తూ ఆ పెన్ను అయిపోయేసరికి ఒక దంతం విరిచి మహాభారతాన్ని రాస్తాడు. మహాభారతం రాసిన తర్వాత ఆ శబ్దం చేసుకుంటూ సరస్వతి మాత వస్తుంటే, శబ్దాలు చేసుకుంటూ కొండల మీద దిక్కుంటూ వస్తుంటే ఆ శబ్దం ఆపమని గణేశుడు చెప్పినా వినకుండా సరస్వతి మాత దూక్కుంటూ పర్వాలు చెంది వస్తుంటే శాపం ఇస్తాడు గణేశుడు. అక్కడ అంతర్వాహిని అయిపోగానే అక్కడే అంతర్వాహిని అవుతుంది. అందుకోసం 2 కిలోమీటర్ వరకే నీకు అక్కడ నుంచి వ్యాసగృహం నుంచి మన బద్రీనాథ్ దగ్గర 2 కిలోమీటర్ వరకే అక్కడ నీకు సరస్వతి మాత వస్తుంది. తర్వాత అంతర్వాహిని అయిపోతుంది. ఈ కలియుగంలో సరస్వతి మాత 2 కిలోమీటర్ వరకు కనబడిన తర్వాత మనకు కొన్నాళ్ళు 1,00,000 సంవత్సరాల కలియుగం, 1,00,000 సంవత్సరాల తర్వాత గంగ కూడా ఇంకిపోతుంది. మనం జనరల్గా మన కలికి పురాణంలో చెప్పుకున్నది. అయితే ఇక్కడ భైరవుడిది ఇక్కడ కాశీకి చేరుకుంటాడు. ఆ కపాలం విడిపోతుంది. కాశీ క్షేత్రపాలు కూడా మారిపోతాడు. ఒకానొక సమయంలో కాశీలో ఒక మండుకం, ఒక కప్ప, ఒక కొలంలో కాశీ దగ్గర కొలంలో ఉంటుంది. అంటే పంచక్రోసుల దగ్గరే ఆ కప్ప ఉంటుంది. అది ఎప్పుడు అనుకుంటుంది, నేను ఎంత భాగ్యవంతురాలని, ఈ జన్మ నుంచి విముక్తి పొంది నేను కైలాసం చేరుకుంటా, నేను మోక్షం పొందుతా అనుకుంటున్నాను. ఎక్కడి ఒక కాకి వచ్చి ఆ మండుకాన్ని, ఆ కప్పని బట్టి బయట ఇస్తేస్తాడు. అంటే 5 క్రోసులు అవతల ఇస్తేస్తాడు. ఇసిరేగానే ఆహా విశ్వేశ్వర మహాదేవ రక్షించు ఇక నా జన్మ వ్యర్థం. అప్పటికే ఆ కప్పకు ఆ ఫుడ్ దొరకక ఎన్నో సంవత్సరాలు ఖాళీ కప్ప స్కెల్టన్ ఉంటుంది, దానిపైన చర్మం కప్పినట్టు ఉంటుంది. ఆ కప్ప మోక్షం పొందామని ఎదురు చూస్తుంటుంది. నాకు మోక్షం సంతోషం మీద ఉంటుంది. అయితే బయట వేసేసరికి మహాదేవ నీకు దూరం అయిపోయిన ఈ జన్మ వ్యర్థం, వ్యర్థం ఈ జన్మ అనుకొని ఏడుస్తుంటుంది. ఆ కప్పని చూస్తారు. ఈ దేహం వదిలేసి వెళ్ళిపోతా అంటే ఆ కప్ప వెళ్ళిపోతున్న ఆత్మను చూసి వీళ్ళు కైలాసం వెళ్తుంటుంది. దివ్య రూపం దాల్చి ఎట్లయితే శివగణాలు ఉంటే ఆ రూపం దాల్చి కప్ప ఆత్మ శివగణాల రూపం దాల్చి వెళ్తుంటే అక్కడున్న యోగులు చూసి నమస్కారం పెడతారు కప్పకు. అద్భుతమైనది. ఇది మనకు స్కాంద పురాణంలో వస్తుంది. ఈ విధంగా శివమహాపురాణంలో భైరవ అవతారం మనం చెప్పుకోవడం జరిగింది. కాలభైరవుని అనుగ్రహం ఉంటేనే కాశీకి వెళ్ళగలుగుతాం. కాలభైరవ అనుగ్రహం ఉంటేనే కాశీ నుంచి మనం బయటకు వెళ్ళగలుగుతాం. లేకపోతే కాశీ నుంచి కూడా బయటికి రాలేము, కాశీకి వెళ్ళలేము. ఈ అద్భుతమైన పురాణం శివమహాపురాణం, భైరవ అవతారం ఇది. తర్వాత మనకు శరభావతారంలోకి వస్తే శివుడు శరభావతారం ఎత్తిండు. శరభావతారంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధ పెట్టడం ఇవన్నీ చూసినాం కదా. ఏడి హరి అని చెప్పేసి ఇందు గలడు అందు లేదంటే ఎందెందుకు వెతికినా గలడు అని హరి అనగానే మొత్తం స్తంభాన్ని ఎరగొట్టుకొని విష్ణుమూర్తి నరసింహ రూపం ఉగ్ర రూపం దాల్చి హిరణ్యకశిపుడిని సంహరించి పేగులు తీసి మనం చూసినాం, కథలు విన్నాం. ఆ హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత లక్ష్మీనరస్వామి ఉగ్ర రూపంతో ఆయనకి అనుగ్రహిస్తాడు. భక్త ప్రహ్లాదుని అనుగ్రహించి అతని పాతాలను రాజు చేస్తాడు. చేసిన తర్వాత ఉగ్ర రూపంతో మొత్తం కోణాలను నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కొండలు నెట్టుకు అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాడు. ఉగ్ర రూపంతో వెళ్ళిపోతుంటే దేవతలందరూ పోయి మహాదేవుని నమస్కరించి స్వామి సృష్టి అంత అంతమైపోతుంది, సాక్షాత్తు శ్రీమన్నారాయణ లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపంలో వెళ్ళిపోతాడు, అతన్ని రక్షించు స్వామి. ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఈ ఉగ్ర రూపాలని కంట్రోల్ చేసేది కేవలం శివుడే. కాళికా రూపం దాల్చి ఒకానొక సమయంలో రక్తబీజుడు ఇలానే వాడిని బ్లడ్ ఇట్లా బ్రహ్మదేవుని వరం తీసుకుంటాడు. రక్తబీజుడు ఆయన దేవతలు యుద్ధం చేసేటప్పుడు రక్తం కడగానే ఒక డ్రాప్ పడగానే 1,00,000 మంది తయారైపోతారు. రక్తబీజుడు ఇలాగ తయారైపోయి దేవతలను హింస పెడుతుంటే దేవతలను చంపుకుంటూ పోతుంటే ఈ రక్తబీజుడు ఆ కాళీమాతను పార్వతీమాతను స్తుతించగానే జగన్మాత కాస్త కాళీ రూపం దాల్చి ఆ రక్తబీజును చంపుకొని చిప్పబట్టి తాగేస్తుంటుంది. ఇలాగా రక్తబీజును సంహరించి మొత్తం
ఆ కాళీ ఉగ్రరూపంతో వెళ్ళిపోతుంటుంది. ఎంతమంది దేవతలు ఆపినా దేవతల మీద కూడా దాడులు చేసుకుని వెళ్ళిపోతుంటే మొత్తం పరమేశ్వరుడు దగ్గరపై పరిపూర్ణ విధాలుగా స్తుతించగానే శివుడు ఎదురుపోగానే శివుడిని కూడా పట్టించుకోకుండా కాళీమాత ఉగ్రరూపంతో వెళ్ళిపోతుంటాడు. అగ్నిపర్వతాలు బద్దలైపోతూ సృష్టి అంతమైపోతుంది అని చెప్పి శివుడు ఏం చేస్తాడు, అడ్డంగా ఎదురుగా పడుకుంటాడు. పడుకునేసరికి కాళీమాత కాలు పెట్టేస్తుంది. కాలు పెట్టగానే కాలు పెట్టిన అని చెప్పి భర్త మీద కాలు పెట్టిన అని చెప్పి ఆ స్మృతి వచ్చేస్తుంది. వచ్చేసి నాలిక బయటికి విడిచి ఖర్చుకుంటుంది. అంటే భర్త మీద కాలు పెట్టినా అని నాలిక కరుస్తుంది. కానీ మనకు తెలియదు ఏంటంటే ఎవరో సంవరించి నా కోపంతో ఉగ్రరూపంతో నాలిక తీసి చంపుతున్నట్టు కాదు, అది శివుడి మీద భర్త మీద కాలు పెట్టిన అని చెప్పి తప్పు చేసిన అని చెప్పి నాలిక ఖర్చుకుంటుంది కాళీమాత. కాళికా పురాణంలో మనం వస్తుంది, అది మనం ఆల్రెడీ చెప్పుకుంటాం. అయితే కాలు పెట్టేసరికి మళ్ళీ యథావిధిగా ఆ స్మృతి వచ్చేస్తుంది, ఆ ఉగ్రరూపాన్ని తగ్గించుకుంటుంది, పార్వతీమాతగా మారిపోతుంది. జగన్మాత మారిపోయి శివుని ఏడుస్తుంది. నేను ఈ సృష్టిలో భర్త మీద కాలు ఎవరు పెట్టారు అలాంటి పాపం చేసిన అని చెప్పి ఏడుస్తా అంటే అప్పుడు దేవి నువ్వు బాధపడకు, నా మీద నువ్వు కాలు పెట్టలేదు, నేను అర్ధనారీశ్వరుని, నా అర్ధభాగం ఎడమ భాగం నువ్వే, అంటే నీ మీద నువ్వే కాలు పెట్టుకున్నావు, అంటే ఎడమ మీద ఛాతి మీద కాలు పెట్టినావు, అంటే నా గుండె మీద కాలు పెట్టినావు, అంటే ఎడమ ఎవరు నువ్వే, నా ఎడమ భాగం నువ్వే, నీ మీద నువ్వే కాలు పెట్టుకున్నావు, నా మీద కాలు పెట్టలే అనగానే అప్పుడు శాంతిస్తుంది. ఇక్కడ మళ్ళీ కాళీ రూపం దాల్చినప్పుడు ఒకసారి ఏమో అశోక సుందరి నౌసిన్ దగ్గర కలవడానికి ఆశ్రమానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ కూడా రాక్షసుడు శివపుత్రికను అంటే అశోక సుందరి పైన దాడి చేయడానికి రాక్షసుడు వస్తే అప్పుడు అమ్మ అని మొత్తుకునేసరికి అశోక సుందరి మొత్తుకునేసరికి కాళీ రూపం అక్కడి నుంచి పార్వతీమాత కైలాసం నుంచి కాళీ రూపం దాల్చేసి వచ్చేసి డైరెక్ట్ ఆశ్రమం మొత్తం తగలబెట్టిపోతుంది. పోయేసరికి ఆ రాక్షసుడు నౌసుడు అంటే శివుని అల్లుడు చేతిలో చావాలి, నౌసుడు చేతిలో చావాలి. కాబట్టి దేవి నీ ఉగ్రరూపం తగ్గించు అని శివుడు అంటే శివుని పట్టించుకోకుండా వెళ్ళిపోయి సంపనికి పోతుంటే బటుకు రూపం అంటే చిన్నగా శివుడు మారిపోతాడు, అంటే చిన్న బాలుడు రూపంగా మారిపోతాడు. అంటే ఆ ఉగ్రరూపం తగ్గించాలంటే ఈ శివరూపం సరిపోకుండా చిన్న రూపం దాల్చేశారు. ఉగ్రరూపాలను కంట్రోల్ చేసేది కేవలం శివుడి దగ్గరే ఉన్నది. అలాంటి కాళీమాత ఉగ్రరూపం తగ్గించడానికి బటుక రూపం దాల్చేస్తాడు, అంటే చిన్నగా దాల్చి ఏడుస్తుంటాడు. పిల్లగాడు ఏడుస్తుంటే అంతటి జగన్మాత ఆ మాతృ హృదయం కరిగిపోయి ఆ బాలుని పట్టుకునేసరికి అప్పటికే పార్వతీమాత మారిపోయి అప్పుడు శివుడు యథారూపం దాల్చేస్తాడు. ఇక్కడ ఉగ్ర రూపాన్ని తగ్గించేది కేవలం శివుడు మాత్రమే. కాళికా రూపం ఒక్కోసారి మళ్ళా మని ఒక శ్మశానంలో కూర్చొని కాళీమాత తప్పజేయని కాళీమాత రావడం, తర్వాత శివుడు ఆ కాళీ రూపం తగ్గించడానికి అఘోర రూపం అఘోరీ రూపం దాల్చడం. ఇప్పుడు అఘోరులంతా ఆ రూపాన్ని పూజిస్తారు శివుణ్ణి. ఆ అఘోరలు నాగసాధులంతా ఆ రూపాన్ని అఘోర రూపాన్ని భస్మం ధరించి అఘోర రూపం దాల్చి ఆ కాళీ రూపాన్ని శాంతింపజేస్తాడు. ఈ మళ్ళా మని దగ్గరగా శక్తులు పోద్దని చెప్పి ఆ రూపం దాల్స్తాడు, అఘోర రూపం దాల్స్తాడు, భస్మం ధరించి మొత్తం ఒళ్ళంతా భస్మం శ్మశానంలో తప చేస్తాడు. ఇది అఘోర రూపం. ఇలాగా ఉగ్ర రూపాన్ని కాళీ రూపాన్ని తగ్గించడానికి శివుడు పరిపరి విధాలుగా అవతారాలు ఎత్తిండు. మనకు తెలుస్తుంది, మనకు పురాణాల్లో చదివితే మనకు తెలుస్తుంది. అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి రూపం ఉగ్ర రూపంతో హిరణ్యకశిపుని చంపి మొత్తం కొండలు నెట్టుకుంటూ వెళ్ళిపోతా అంటే మొత్తం అగ్నిపర్వతాలు బద్దలైపోతుంటారు. రాక్షసులు వస్తే దాదాపు వాళ్ళకి గుట్టలు వేసి చంపుకుంటూ పోతుంటారు. మొత్తం దాదాపు ఒక గుట్ట మొత్తం రాక్షసులు చంపుకుంటూ పోతుంటారు లక్ష్మీనరసింహస్వామి. ఇక్కడ మనము కొన్ని పురాణాలల్లో లక్ష్మీనరసింహస్వామి కొన్ని వేరేగా విధంగా చెప్పడం జరిగింది. భక్త ప్రహ్లాదుని భక్తుని వల్లనే క్రోధం తగ్గినట్టు, అయితే తర్వాత భక్త ప్రహ్లాదుని ఆశీర్వాదిస్తాడు. అయితే ఉగ్ర రూపాన్ని మాత్రం ముక్కోటి దేవతలపై శివుడిని స్తుతించగానే శివుడేమో వీరభద్రస్వామిని పంపుతాడు. వీరభద్రుడు చెప్తాడు, నమస్కరిస్తాడు. ఆ ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీనరస్వామిని, స్వామి నీ అవతారం చాలించు, దుష్ట శిక్ష రక్షణ చేసినావు స్వామి, నువ్వు ఉగ్ర రూపాన్ని తగ్గించగానే నేనే ఆది, నేనే అంతము, నేనే సృష్టి చేస్తాడు, నేనే లయం చేస్తాడు, నేనే పరమాత్మనని ఉగ్ర రూపంతో వెళ్ళిపోతుంటే నువ్వు శివుడు తెలియదా, నీకు పరమాత్మ తెలియదా అని చెప్పి చెప్తాడు. చెప్పేసరికి వినకపోయేసరికి మొత్తం ఆ కొండలు నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు శివుడు శరభావతారం ఎత్తాడు. అంటే తల భాగము సింహం రూపము, తలభాగం సింహ రూపము, రెక్కలేమో గరుడ రూపము, తర్వాత వెనుక భాగం సింహ రూపం, తర్వాత పక్షి రూపం, మొత్తం అన్ని 5-6 విధాలుగా ఆ రూపం దాల్చి శరభ రూపం శరభ అని చెప్పి ఆ లక్ష్మీనరస్వామి ఛాతి మీద ఆ గోర్లతో అదిమి ఆ తిన్నగా వటవృక్షం మీద పైకి తీసుకుపోయి అదిమి పెట్టేస్తాడు. పెట్టగానే ఆ లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపంపు కాస్త విష్ణుమూర్తిలో కలిసిపోయి అప్పుడు యథారూపంగా విష్ణుమూర్తిగా మారిపోతాడు. తర్వాత శివుడు యథారూపంగా శివుడు రూపం రాగానే అప్పుడు ఆ స్వామిని నమస్కరిస్తాడు. విష్ణుమూర్తి నమస్కరించి, స్వామి
ఈ ఉగ్ర రూపం అంటే మృగ రూపంలో ఉన్న నన్ను లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపంలో ఉన్న ఆ మృగ రూపంలో ఉన్న ఆ చర్మాన్ని మీద కూర్చొని తపస్సు చేయాలని చూడు. జనరల్గా శివుని తపస్సు చేస్తున్న రూపం ఉంటుందిగా, కింద సింహం ఉంటుంది, పులి కాదు సింహం ఉంటుంది. సింహం మృగం మీద కూర్చొని మృగ చర్మం మీద కూర్చొని తపస్సు చేస్తుంటాడు. జనరల్గా మనం చూడాలి, పులి చర్మం చుట్టుకుంటాడు, ఆ మృగ చర్మం మీద కూర్చొని తపస్సు చేస్తుంటాడు. ఈ లక్ష్మీ నరసింహస్వామిది ఆ మృగ చర్మం ఇస్తాడు, విష్ణుమూర్తి ఇస్తాడు. ఈ శరభ రూపంలో ఈ అవతారం నుంచి లక్ష్మీ నరసింహస్వామిని అవతారం చాలింపజేస్తాడు. ఇది మనం శివమహాపురాణంలో అవతారాల చెప్పుకున్న శరభ అవతారం ఇది. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.